విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండల కేంద్రంలో చైన్ స్నాచింగ్ ఘటనను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. గడ్డి కోసేందుకు వెళ్లిన చొక్కాపు చిన్న అనే మహిళ మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా లాక్కుని పారిపోయాడు. బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ జ్ఞానప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరంగా సాగింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడు బోను మహంతి నరసింహరావును మిర్తివలస జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన గొలుసును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ జ్ఞానప్రసాద్ మరియు బృందాన్ని అధికారులు అభినందించారు. ఆవిడ మహిళను పశువులు కాసుకుంటూ ఆ పశువులకి గడ్డి పట్టుకుని ఆ కళ్ళంలోకి ఆ గడ్డి కట్ చేసుకుని కళ్ళంలోకి వస్తున్నప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి దాడి చేసి ఆమె మెడలో ఉన్న సుమారు 35 గ్రాముల బంగారు 2 పేటల తాడు దొంగతనం జరిగినట్టుగా స్నాచింగ్ చేసినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ పిల్లలతో పాటు వచ్చి రాత్రి 9:30కి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు కేసు టేకప్ చేసి అక్కడ ఉన్న ఆవిడతో పాటు విక్టిమ్ దగ్గరలో ఉన్న కొంత ఆసాముల్ని విచారించారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మనకి రాబడిన క్రెడెన్షియల్ సమాచారం మేరకు ఇందాక సాయంత్రం 5 గంటలకి అంటే వితిన్ 24 అవర్స్ లోపే సాలూరు వాస్తవ్యుడు ఇతన్ని మిత్తివలస జంక్షన్ లో అతని బైక్ మీద వస్తున్నప్పుడు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద అతని మీద మనం పట్టుకుని అతని దగ్గర అతని కస్టడీలో అతని కంట్రోల్లో ఉన్న గోల్డ్ కూడా రికవరీ చేయడం జరిగింది.